ఓకే అక్క, అందరికీ మరొకసారి ప్రైజ్ తలాడ్. అందరికీ ప్రభు కృపను బట్టి, మనకిచ్చిన దినాన్ని బట్టి, మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని కీర్తించి కొనియాడుకుంటూ ముందుకు సాగవలసిన వారం. నిజంగా ప్రతిదినం దేవుడిచ్చిన బహుమానం, ప్రతిదినం కూడా ఆయన ఇచ్చిన కృపతోనే మనం ముందుకు సాగవలసిన వారం. ఒక చిన్న ప్రార్థనతో ఆరంభిస్తాను. ప్రభా స్తోత్రములు, ఈ దినం బట్టి స్తోత్రములు, ఈ గడియను బట్టి స్తోత్రములు. నైనా ప్రభా, మేమందరం కలిసి మీతో గడుపుతున్న సమయాన్ని బట్టి స్తుతించి గణపతి చర్చించి పూజించుకుంటూ ప్రభా నన్ను బలపరచమని, నైనా బలహీనరాలని బలపరచండి ప్రభా. నీ కృపను అత్యధికముగా అనుగ్రహించమని, సాతానందకర చీకటి శక్తుల ప్రభావమును యేసయ్య నామమున లయపరుస్తూ సిలువ విజయాన్ని కోరుకుంటూ ప్రభా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఎటువంటివి ఏమీ లేకుండా కృప దయచేయమని మీకు అప్పజెప్పుకుంటూ యేసయ్య ప్రశస్తమైన నామములు మా మధ్యలో మీరున్నందుకు స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నామ తండ్రి, ఆమేన్. ప్రభు ఈ కృపను బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినం మనం 119వ అధ్యాయంలో మనం ఉన్నాం. మనం ధ్యానించుకుందాం. ప్రతి అక్షరము కూడా బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి మాట, ప్రతి అక్షరము కూడా ప్రభు ఒక ఉద్దేశంతోనే వ్రాయించి ఉంటాడు. ఏది కూడా అనాలోచితంగా అనుకోనకుండా రాసింది కాదు బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ప్రతి మాట మనం పాటించవలసిన మాటనే, ప్రతి మాట మనం తీసుకోదగ్గ మాటనే, ప్రతి ఒక్క పలుకు కూడా ప్రభు పలికింది కూడా ఆయన అన్ని కూడా ఒక అర్థంతోనూ ఒక మీనింగ్ఫుల్గా మాట్లాడిన మాటలు. ప్రభు చేసిన క్రియలన్నీ అవి సత్యమైనవి, ఉన్నవి, మారనివి, మార్పు చెందనివి. అందుకే మనం ప్రభువుని స్తుతించాలి, మనం ఘనపరచాలి. బైబిల్ మనకు ఉన్న ఈ గ్రంథంలోనే ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఇంకా ఒకవేళ మొత్తంగా రాస్తే మనం అసలు చదవలేం. అందుకే ప్రభు మనకి ఎంత అవసరమో, ఎంత అర్థం చేసుకోగలమో అవి మాత్రమే వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తలంపులే పరిశుద్ధాత్మ ప్రవక్తల నోట ఉంచి ప్రవక్తలకి బయలుపరిచి రాయించాడు ఆయన. పరలోక విషయాలు కూడా అన్నీ రాయలేదు. అన్నీ రాస్తే మనం వాటిని గ్రహించలేం. అంటే భూమి మీద ఉండి పరలోకాన్ని అంతటి విషయాలు మనం అర్థం చేసుకోలేం. ఒకవేళ నమ్మలేమేమో కూడా మనుషులంగా, ఇదేంటి వింత అని కూడా అనుకోగలం. అందుకే ప్రభు మన మానవ జ్ఞానానికి ఎంతవరకు అందుతుందో, మనం ఎంతవరకు అర్థం చేసుకోగలమో అంతవరకు మాత్రమే పరిశుద్ధాత్ముడి గ్రంథంలో వ్రాయించాడు. ఇవే మనం ఇంకా సంపూర్ణంగా ఇంకా అర్థం చేసుకోలేని వారం. అందుకే ప్రభుని అడుగుతూ ఉండాలి. అదే 119వ కీర్తనలో ఉన్నది ఏంటంటే, దేవుని యొక్క కట్టడలను గూర్చి, దేవుని యొక్క ఆజ్ఞలను గూర్చి, దేవుని యొక్క శాసనాల గూర్చి, దేవుని యొక్క నమ్మకత్వం గూర్చి, వీటన్నిటిని గూర్చి ఈ యొక్క గ్రంథం అంతా కూడా వ్రాయబడింది. నిజంగా చక్కగా 22 విభాగాలుగా చేసి నిజంగా చక్కగా అంటే వ్రాయించాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆ 22 భాగాలుగా కూడా ఎందుకు చేశాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. 22గానే ఎందుకు చేశాడు. నిజంగా 8 వచనాలు క్రమము చొప్పున, ఎక్కడ 8 వర్సెస్, ఎక్కడ 9 వర్సెస్, ఒకదాని 10 వర్సెస్ లేవు. ప్రతి ఒక్క పేరాలో కూడా 8 వర్సెస్గా రాసినారు. నిజంగా భక్తులు నిజంగా దేవుని యొక్క క్రమాన్ని అనుసరించి ఆ విధంగా మనం చదువుకోవటం, ధ్యానించటం, ఒక క్రమం అనేది బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రతిది కూడా క్రమముతో కూడినది. మన జీవితం కూడా క్రమంగా ఉండాలి అని ఆయన కోరుకుంటాడు. ప్రతి కార్యక్రమం కానీ ప్రతిది కానీ క్రమంగా మర్యాదగా జరిగించండి అంటాడు ప్రభువారు. అది ఏదైనా, అది వివాహమైనా, అది మరొక కార్యక్రమమైనా, మరొకదైనా, అందులో ప్రభు మహిమపరచబడుతున్నాడా, ఆ విషయం గురించి ప్రభు సంతోషిస్తున్నాడా, అది ప్రభు చేయమన్నాడా, అది బైబిల్లో ఉందా అని మనం చూసుకుంటూ చేయవలసిన వారంగా ఉన్నాం. అందుకే ప్రతిదీ కూడా ప్రభు మనకు బోధిస్తూ వచ్చినాడు గ్రంథములో. మనం బైబిల్ గ్రంథంలో లేనివి మనం చేయకుండటం మంచిది. అర్థం కాని వాటి విషయంలోకి వెళ్ళకుండటం మంచిది. ప్రభుని అడిగి చెయ్యాలి. ఏది చేసినా ఆయన అడిగి చెయ్యాలి. అర్థం కానప్పుడు 1కి 4 సార్లు అడగాలి. మనం అడుగుతాం కదా, అంటే చదువుకునే పిల్లలు అడుగుతారు కదా, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ అడిగి చెప్పించుకుంటారు. అడిగి చెప్పించుకోవటం మేలు, కానీ అర్థమైనట్లుగా నటిస్తే అది చాలా ప్రమాదం.
అర్థమైంది, ఏమనుకుంటారు అడిగితే అనుకుంటే అది ఎప్పటికీ తెలుసుకోలేరు. అందుకే బైబిల్ గ్రంథాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోవాలి. చక్కగా దేవుని మహిమపరిచే కార్యక్రమాలుగా ప్రతిదీ కూడా మనం ఉండులాగున ప్రభు మన గ్రంథాల్లో వ్రాసి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథములో నిజంగా పరిశుద్ధ దేవుడు వ్రాయించి పెట్టిన గ్రంథం. ఆయన పరిశుద్ధంగా జీవించి ఆయన మనకు సవాలుగా నిలిచిన తండ్రి ప్రభువారు రాయించిన గ్రంథం ఇది. ఆయనలో పాపం లేదు, నాలో పాపం ఉందేమో నిరూపించని సవాల్ చేసిన వాడు, దూషణలకు ప్రభువారు సహించిన వాడు, ప్రభుని అందరూ దూషించిన హేళనాడిన ప్రభుని ప్రభువుగా అంగీకరించకపోయినా ఇశ్రాయేలు ప్రజలు తృణీకరిస్తున్నా, నేను రాజుగా యూదులకి రాజుని అని చెప్పినప్పటికీ నువ్వేంటి రాజు, నువ్వు ఒక వడ్లవాడు కుమారుడు కాడా అని అన్నప్పటికీ, ఆయన తక్కువగా ఆయన ఎంచినప్పటికీ ఆయన సహించుకొని ఆయన భరించుకుంటూ మన కోసం మన పాపాల కోసం ఆయన చనిపోవటానికి వచ్చిన ఆ పర్పస్ను మర్చిపోకుండా ప్రభువారు తండ్రి సహాయం కోరుకుంటూ పరలోకపు తండ్రితో మమేకమై ఆయన మన కోసం త్యాగమైనాడు. నిజంగా బలిగా అప్పగించుకున్నాడు. పరిశుద్ధ రక్తం మాత్రమే పాపాలను కడుగుతుంది కాబట్టి ఆయన ఆ విధంగా పరిశుద్ధతను జీవించి నిరూపించుకున్నాడు, చూపించుకున్నాడు. ఆయన పరిశుద్ధుడే పరిశుద్ధపరచగలడు జీవితాన్ని. మాదిరిగా అంటే ఒక వ్యక్తి మాదిరికరంగా ఉంటేనే ఆ వ్యక్తిని చూసి ఏదైనా నేర్చుకోగలం. దేవుడే మాదిరిగా లేకపోతే ఆ దేవుని చూసి మనం ఏం నేర్చుకోగలం? అందుకే ప్రభువారు నిజంగా అంటే భూమి మీద మానవుడిగా జీవించి వివాహం కూడా చేసుకునకుండా తన యవ్వనాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకుంటూ ఆయన పరిశుద్ధంగా జీవించి ఆయన ఒక సవాలుగా నిలిచిన దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి అంగీకరించటమే గొప్ప భాగ్యం, ఆ దేవుని తెలుసుకోవటమే గొప్ప భాగ్యం. ఆ దేవుని మనం నమ్మినామంటేనే మన గొప్పతనం లేదు. ఆయన మనలో పెట్టిన ఆ విశ్వాసం, ఆయన మనలో పెట్టిన ఆ నమ్మకం ప్రతిదీ మనకు దేవుని నుంచి వచ్చిందే. నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఎవరూ అంగీకరించలేదు, అయినా ఆయన తృణీకరించబడిన వాడుగా, బాధ నొందిన వాడుగా ఆయన ఉన్నప్పటికీ ఆయన యొక్క ఉద్దేశాన్ని, భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్న వాడుగా నిలిచినాడు. అంటే మనకు మాదిరిగా మనం ఎందుకు ప్రభువుని నమ్మాం, ఎందుకు మనము పరలోకాన్ని హక్కుదారులుగా దేవుడు చేసినాడు, మనం ఈ లోకంలో జీవిస్తున్న ఉద్దేశం అసలు ఏంది, ప్రభు మనల్ని పుట్టించిన ఉద్దేశం ఏంది అని మీరు కూడా తెలుసుకోండి అన్నదానికి మాదిరిగా ఉన్నాడు ప్రభు. అంటే తన భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా మనం కూడా తల్లి గర్భంలోంచి భూమి మీద పడిన ఉద్దేశం ఏంది అని ఎరగాలని ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ఆలోచన, అది మనం తెలుసుకోవాలి. అది దేవుడు మనకిచ్చిన జ్ఞానం. అందుకే బైబిల్లోనే ఉంది జ్ఞానం, దేవునిలోనే ఉంది జ్ఞానం. పొందుకోవాలి, దేవుని అడగాలి, అడుగుతూనే ఉండాలి, ప్రతిదినం అడగాలి. ప్రభా ఈ దినం జీవించడానికి జ్ఞానమే, ప్రభా ఈ దినంలో ఏ విధంగా గడపాలన్న జ్ఞానమే, ప్రభా ఈ దినంలో ఏ విధంగా నేను సంతోషపరచాలో జ్ఞానమే. ప్రభువుని అడిగితే తప్ప మనం పొందలే. అడగని అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టుగా మనం అడుగుతూనే ఉండాలి. కొన్నిసార్లు ప్రభు మనం అడగకుండా మనం నడిపించుకుంటాడు. నేను పిల్లలకి అదే చెప్తా, వాళ్ళు అడగకుండా నేను పెట్టేస్తా. అడిగితేనా అమ్మాయిని అన్నం పెట్టదనే మాట అది నాకు కాదు నాన్న అని 10 సార్లు అడుగుతూ ఉంటాను. తినండి, టైం అయింది, టైంకి తినాలని. కొంతమంది ప్రేమ గల తల్లులు చాలామంది ఉంటారు అట్లా. ప్రభువారు కూడా అంతే. అంటే మనకు అవసరమైంది మనకు ఇంకా ఇస్తూ, మనకు నేర్పిస్తూ, మనల్ని నడిపించుకుంటా ఉంటాడు ఆయన. మనం అడగకపోయినా ఇస్తాడు ఆయన, అడగకున్నా మన అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన అనేక మారులు. కాబట్టి మనకు అంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఎప్పుడు ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన సింహాసనాసీనుడు. ఆయన తనవారు తనను తృణీకరించిన, ఆయన యూద వంశంలో గుండా పుట్టి యూదులు తనను తృణీకరించిన కొంతమందిని దేవుడు సపరేట్ చేసుకున్నారు, కొందరు అంగీకరించినాడు. పౌలు ఆరంభ దినాల్లో యూదుడై ఉండి అంగీకరించకపోయినా గమలీయేలు పాదముల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం అంగీకరించి, ఇది మాకు చాలు ధర్మశాస్త్రం, మాకు యేసుప్రభు వద్దు, నువ్వెవరు అని యేసుప్రభు దేవుని నమ్మిన బిడ్డలని హింసించిన పౌలు దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన కొందరిని పట్టుకున్నాడు ప్రభు. కొందరు వారి మీద వారు శాపం వేసుకున్న వారు విడిచిపెట్టబడ్డారేమో, కానీ
చాలా మందిని పట్టుకున్నాడు, ఆయన శిష్యుల్ని పట్టుకున్నాడు. ఆయన కొరకు ప్రాణం పెట్టేవారుగా శిష్యుల్ని అంతగా సిద్ధపరచుకున్నాడు ఆయన. నిజంగా మనం శిష్యులు అందరూ కూడా హతసాక్షులే, కనీసం మనం సాక్షులుగా ఉండాలి, అది ఆయన కోరుకునేది. నిజంగా అటువంటి దేవుడు మన దేవుడు. మత్తయి, మార్కు, లూక, యోహాను వీరందరూ కూడా దేవుని కొరకు ఏ విధంగా చంపబడ్డారు మనం ఎరిగిన వారమే. మత్తయి అయితే ఐథియోపియా పట్టణంలో కత్తి ద్వారా చంపబడి హతసాక్షి అయిపోయినాడు. మార్కు గారైతే అలెగ్జాంద్రియా వీధుల్లో క్రూరంగా ఏడవబడి చంపబడ్డాడు. లూకా గారైతే గ్రీసులో ఒలీవ చెట్టుకు వేలాడదీయబడి చంపబడ్డాడు. యోహాను గారైతే మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికీ దేవుడు అద్భుతంగా ఆయన్ని కాపాడుకున్నాడు. చివరికి పద్మాసులో ద్వీపంలో ఆయన పడేసినారు, ఎవరు లేరు కదా అక్కడ చచ్చిపోతాలే అని. కానీ అక్కడ హాయిగా ప్రకటన గ్రంథం దేవుని స్వరం వింటూ దేవునిలో మమేకమే ప్రకటన గ్రంథం మన కొరకే వ్రాసినాడు. పేతురు గారు వచ్చేసి రోమాల తలకిందులుగా సిలువేయబడ్డాడు. యాకోబు గారు వచ్చి యెరూషలేములో శిరచ్ఛేదనం చేయబడ్డాడు. చిన్న యాకోబు వచ్చి ఎత్తైన ఆలయం అంచు నుండి విసరబడి కొమ్మరివాణి యొక్క కర్రతో చచ్చిపోయేదాకా కొట్టబడ్డాడు. నిజంగా అంత భయంకరమైన మరణాలు పొందినారు. బర్తలోమే వచ్చి బ్రతికుండగానే పదును పెట్టిన కత్తులతో చర్మము ఊడదీసినాడు. అంటే చర్మం ఒలిచినారు. మనం కదా వెజిటబుల్స్ని ఏ విధంగా అంటే వాటి పొట్టు తీస్తామో అట్లా చేసినారు. అంత భయంకర, ఊహించుకోలేం. నిజంగా అంద్రయ్య వచ్చి ఎక్స్ ఆకారంలో అంటే ఇంటూ ఆకారంలో సిలువ కొట్టబడినాడు. సిలువపై మరణించే వరకు ఆయన సిలువను గురించి ప్రకటిస్తూనే ఉన్నాడంట. మన చిన్న చిన్న యొక్క శ్రమలకే ఇంకేం చెప్దాంలే, వాక్యం చెప్తే శ్రమ వస్తుందేమో, ప్రార్థిస్తే శ్రమ వస్తుందేమో ఆలోచనలు వస్తుంటాయి మానవ రీత్యా. ఎక్కువగా మనం గడపలేని పరిస్థితులు. కానీ వారు చివరి దాకా కూడా హింసలు పెడుతుంటే కూడా వాక్యం చెప్పడం ఆపలేదు. తోమా వచ్చేసి మద్రాసులో తరమబడి శూలంతో పొడవబడి చంపబడ్డాడు. తోమా గారు మన ఇండియాకు వచ్చాడు అంటంలో మనం అతిశయించవలసిన వాళ్ళమే. నిజంగా మంచి యూదా వచ్చి, మంచి యూదా అంటే ఆ యూదా కాదు, దేవుని అప్పగించిన ఆయన కాదు, ఇంకొక యూదా వాడి అయిన బాణములను వేసి చంపేసినారు ఆయన్ని. మత్తీయ వచ్చి రాళ్లతో కొట్టబడి శిరశ్ఛేదనం చేయబడి చంపబడ్డాడు. బర్నబా వచ్చి సల్నీకా అనబడే స్థలంలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఫిలిప్ వచ్చి పశ్చిమ ఆసియాలో బలంగా రాళ్ళు రువి చంపేసినారు. సీమోన్ వచ్చి పెడరెక్కలు అంటే రెక్కలు వెనక్కి పెట్టి 2 చేతులు వెనక్కి విరిచిపెట్టి సిలువ వేయబడి చంపబడ్డాడు. పౌలు గారు అయితే అనేక చిత్రహింసలు పడి, అనేక మార్లు కొట్టబడి, అనేక మార్లు తరమబడి జంగా ఆయన కూడా చివరికి రోమాలో నీరో చక్రవర్తి చేత శిరచ్ఛేదనం చేయబడినాడు. జంగా అందుకే ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపకోరితే తను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని. తన ప్రాణము రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకునే లోకాసు వార్త 9:23-24 ఉన్నట్లుగా మన కోసం కూడా మనం కనీసం సాక్షులుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటాడు. నిజంగా మనం ఎరగాలి. 1 కొరింథీ 1:16-17 పౌలు గారు అంటారు కదా, మనం ఎందుకు దేవుడు పిలిచినాడో దాన్ని ఎరగాలి అని. ఎందుకు పిలిచినాడో మనం ఎరగాలి. ఏదో బతుకుతున్నాం కాబట్టి బతుకుతున్నాం, జీవిస్తున్నాం కాబట్టి జీవిస్తున్నాం, ఏమో బతికినంత కాలం ఎట్టో ఈడ్చుకొని వద్దాం అన్నట్లుగా కాకుండా ప్రభు కొరకే జీవించాలి. ప్రభు ఆశపడతాడు, దానికి మనం ప్రయాసపడాలి, ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. ప్రభు సహాయం లేకుండా మనం భూమి మీద జీవించలేం, అది అసాధ్యం. ప్రభు సహాయం చేయకపోతే మనం ఎక్కడ జీవించగలం? ఈ లోకంలో, ఈ లోక సంద్రంలో ఏ విధంగా మనం బ్రతుకును ఈడ్చుకు రాగలం? నిజంగా అటువంటి ప్రభు మనకు ఉండబట్టే మనం జీవిస్తున్నాం. ప్రభు సహాయం ఉండబట్టే జీవిస్తాం. మనకు కనపడకుండా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు, మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు, అన్ని మార్గాల గుండా నడిపిస్తున్నాడు, అనేక అనుభవాల గుండా నడిపిస్తున్నాడు. ఆ అనుభవాల్లో కూడా ప్రభు నేనున్నా అంటాడు. నిజంగా అటువంటి అంటే శిష్యులు పొందిన అటువంటి శ్రమలైతే మనకు లేవు కదా. వాళ్ళు కూడా కుటుంబాలతోనే, పేతురు భార్య కూడా హతసాక్షి అని చెప్తారు. అంటే హిస్టరీలో ఉంటుంది అది. పేతురు భార్య కూడా మొదట ఆమెనే హతసాక్షి అయిందని చెప్తారు. అంటే ఆమె వెళ్తా ఉంటే ఆమె చెప్తాదంట, పేతురు అంటాడంట నువ్వు వెనక్కి తగ్గొద్దు అని. పేతురు భార్య కూడా ఒకరినొకరు బలపరుచుకున్నారంట, ఆమె కూడా హతసాక్షి అయిపోయింది. ఎటువంటి పరిస్థితులు! నిజంగా ఈనాటి దినాలు మనం చూస్తే దేనికోసం పరుగులెడుతున్నామంటే సంపాదించుకోవాలి. భూమి మీద బతకాలంటే అందరూ అంటారు కదా, ఆరోగ్యము డబ్బు ఈ 2 అవసరమే.
అవసరమైనంత వరకు సంపాదించుకుంటే మంచిదే. శక్తికి మించి సంపాదించమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. శక్తికి మించి మనల్ని చేయమని చెప్పలేదు. శక్తికి మించి చేస్తే అనర్థాలే వస్తాయి. శక్తికి మించి చేస్తే రోగాలు వస్తాయి. శక్తికి మించి ప్రయాసపడతా ఉంటే మనం ఎక్కువ కాలం కూడా దాన్ని కొనసాగించలేం. అందుకే ప్రభు మనకు ఒక పరిమితమైన శక్తి ఇస్తాడు. మనకిచ్చిన శక్తి ఏంటో, మన కెపాసిటీ ఏంటో తెలుసుకొని చేయాలి. ఇప్పుడు ఉదయకాలం చర్చించుకున్నాం కదా న్యూస్లో, ఆమె కేరళ ఆమెని ఉరిశిక్ష వేసినారు. ఆమెకి నిజంగా ఆమె అంటే ఉరిశిక్షకే పాత్రురాలు. అంటే ఫ్యామిలీ మ్యారేజ్ అయింది, భర్త ఉన్నాడు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, భర్తను వదిలేసిందామా, వెళ్ళిపోయింది సంపాదన కోసం. కూతురు కూడా పుట్టింది, కూతుర్ని భర్త దగ్గర వదిలేసింది. తల్లి స్థానంలో ఉండవలసిన ఆమె సంపాదన కోసం వెళ్ళిపోయింది, సౌదీకి వెళ్ళింది. సౌదీలో కొంతకాలం సంపాదించుకుంది. అది సరిపోలేదు, అక్కడ అంటే ఇన్కమ్ ఎక్కువ రావట్లేదని చెప్పేసి యెమెన్కి వెళ్ళిపోయింది. అక్కడ ఉండింది. అక్కడ ఎవరో ఒక తోడు ఉండాలంట, ఒక ముస్లిం అతను తోడు చేసుకుంది. అతను ఏం చేశాడంటే, ఇంక నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు ఇండియాకి వెళ్ళకూడదని చెప్పి ఆమెకి అంటే వీసా కూడా వీసాలు దాచిపెట్టేసి ఆమె కనపడకుండా చేసి, ఇండియాకి వెళ్లకుండా చేసి ఆమెను వివాహం చేసుకోవాలని ఆమెతో ఉండటం, ఆమెకు మొత్తం ఇచ్చేసి ఆమెతో ఉండటం. ఇవన్నీ ఎందుకు? ఈమె వెళ్ళటం మూలంగానే కదా. స్త్రీ మూలంగా ఎన్ని అనర్థాలు వస్తున్నాయి. అంత అవసరమా? వివాహం చేసుకొని భర్తను అంటే తల్లి స్థానాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం ఉందా? చంటి బిడ్డకి తల్లి ప్రేమ అందించకుండా వెళ్ళవలసిన అవసరం ఉందా? అవసరానికి మించి ప్రయాసపడితే దుష్టుడు ఎన్ని కార్యాలైనా ఎంతైనా చేస్తాడు, ఎన్ని దాడులైనా చేస్తాడు. అవసరానికి మించి వెళ్ళకూడదు. నిజంగా వివాహం చేసుకున్నాక కట్టుబడి ఉండాలి. అంటే బైబిల్లో కూడా ఉంటుంది కదా, తిమోతి పత్రికలు, నువ్వు ఒకవేళ అన్యుని వివాహం చేసుకోవాల్సి వచ్చి చేసుకుంటే నీ సత్ప్రవర్తన చూసి అతను రక్షించబడతాడు. మన కుటుంబాన్ని రక్షించుకునేలాగుండాలి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు కొంతమంది, వాళ్ళు ఇంకొకరిని తగులుకుంటారు. ఈ పాపం ఎవరి ద్వారా వచ్చింది? ఇవి ఆమె వెళ్ళింది అక్కడ అతను ఆ విధంగా చేస్తున్నాడని చెప్పి అతనికి మత్తు మందులు ఇచ్చారు, ఇంకొక నర్సుతో కలిసి ఇంకా నరికేసి ముక్కలు చేసేసి పడేశారని కూడా చెప్తున్నారు, నదిలో పడేశారని. ఎంత భయంకరమైనది! వెళ్ళటం మూలంగానే కదా ఇన్ని పాపాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి దేవుడు అందుకే ఒక పరిమితిని, ఒక కట్టడలను పెడతారు. దేవుడు కట్టడలను మీరితే శ్రమలు తప్పించుకోలేం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఆజ్ఞ ఏంది, దేవుడు ఎలా జీవించమన్నాడు. అందుకే బైబిల్లో అన్నీ ఉన్నాయి. ఎలా జీవించాలి, కుటుంబంగా ఉన్నప్పుడు ఎలా జీవించాలి, స్త్రీ పాత్ర ఏంది, పురుషుని పాత్ర ఏంది, పిల్లల పాత్ర ఏంది, అన్ని బోధించినాడు ప్రభువారు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో. ఆ విధంగా జీవిస్తే ఏమీ రావు. మనం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాం. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఇచ్చిన వాటితోనే ఆనందిస్తూ ఉంటారు చాలామంది. ఎవరిచ్చారు జాబ్? ఎవరిచ్చారు? దేవుడు. సంపాదించిన ఎవరిచ్చారు? దేవుడు. శాలరీ ఎవరిచ్చారు? దేవుడు. దేవుణ్ణి మర్చిపోయి పక్కన పెట్టేసి ఇంకా వాటి వెంటే పరుగులు తీస్తూ ఉంటారు. అక్కడ దెబ్బ పెడితే కానీ మళ్ళీ వెనక్కి రారు. ఎంత భయంకరం నిజంగా. అటువంటి విషయాల్లో జాగ్రత్త. అందుకే ప్రతి విషయంలో మనము జాగ్రత్త కలిగి స్టెప్ వేయాలి. మన ద్వారా మనం నష్టం కలగకూడదు. ఇది హవ్వ మొదలుకొని వస్తూ ఉంది. హవ్వ కూడా సరే, ఆదాము అంటే బిజీలో ఉన్నాడు, దేవుడు అప్పగించాడు. ఆదాము అలవాటు పడిపోయినట్టున్నాడు. ఆదాము కూడా తప్పు లేకపోలేదు. ఆదాము ఏం చేశాడు? తప్పు ఉంటే ఇరువైపులో చూడాలి. ఆదాము ఏం చేశాడు? సరే, అన్నిటికి పేర్లు పెట్టమన్నాడు దేవుడు. హవ్వ రాకముందంతా కూడా అవే నాకు తోడు అనుకున్నాడు. ప్రభు వచ్చి మాట్లాడిపోయిన తర్వాత వాటితోనే దేవుడు సృష్టించిన ఆ సృష్టితోని, ఆ జంతువులతోని, వాటితో ఆనందిస్తున్నాడు. బాగుంది. హవ్వ వచ్చింది, హవ్వని ఎంట పెట్టుకొని పోలేదు. సరే, ఆదాం వెళ్ళాడు. సరే, హవ్వన్న కొంచెం అటు ఇటుగా నా భర్త ఏం చేస్తున్నాడు, భర్తను వెంబడించలేదు. అందుకే దేవుడు శిరస్సుగా భర్తను ఎందుకు పెట్టినాడంటే భర్తను వెంబడించమని పెట్టినాడు. ఆమె చేసిన పొరపాట్లే ఇప్పుడు. ఆయన వెంబడించకుండా అక్కడ ఆమె ఒంటరా ఎట్టబోతే నాకు ఎందుకులే. చాలా మంది ఉంటారు భర్తల్ని పట్టించుకోరు, వేరే వాళ్ళ ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా పట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా పోతున్నారు, వాళ్ళేంది వీళ్ళేంది అని. ఫ్యామిలీని ఫస్ట్ పట్టించుకోరు. ఫ్యామిలీ విషయం పట్టింపు ఉండదు. వాళ్ళు అట్లా వదిలేస్తారు. ఇంకొక దాని దగ్గరికి, ఇంకొక విషయాలకు ఎక్కువగా చూస్తూ ఉంటారు. దుష్టుడు అట్లానే చోటు చేసుకుంటాడు. వీళ్ళు సంభాషణ పెట్టి సాతానుడు సర్పము
లొంగిపోయింది ఆమె, ప్రభు మాటలు మర్చిపోయింది. కనీసం భర్తను అడిగి చేయాలన్న ఆలోచనే లేదు. అప్పుడే మీరిపోయింది. శిరస్సు ఏది చెప్తే అది చేయాలన్న తలంపు అక్కడే పోగొట్టేసుకుంది. క్రమక్రమంగా వస్తే శారా కూడా అదే చేసింది. దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు నీకు ఇస్తాను అంటే మరొక ఆలోచన ఇచ్చింది అబ్రహాముకి. సరే, అబ్రహాము తక్కువ తిన్నాడా అంటే అబ్రహాము కూడా అంతే. అబ్రహాము నో అని చెప్పొచ్చు కదా. నో అని చెప్పలేని పరిస్థితులు ఆదాము నుంచే వచ్చినాయి. ఆదాము హవ్వను నో అనలేదు, అంగీకరించేశాడు. శారా నో అనలేదు, అబ్రహాం అంగీకరించేశాడు. నిజంగా అందుకే మొదట విన్నాడు కాబట్టి ఇప్పుడు చాలామంది స్త్రీ బాధితులు అయిపోయినారు. ఎందుకంటే ఆది నుంచి వచ్చేసింది అది. ఎందుకంటే ఆ శారా మాట విన్నాడు అబ్రహాం. ఇప్పుడేమన్నాడు హాగర్ విషయంలో, నీకు ఇష్టం వచ్చినట్టు చేయి. అప్పుడు శారా మాట విన్నాడు కదా, ఇప్పుడు కూడా శారా మాట వినాల్సి వచ్చింది హాగర్ని తరిమేసే విషయంలో కూడా. కాబట్టి అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. ప్రభు మాట అంటే మాట అంతే. మాట నెరవేర్చే వరకు వేచి ఉండాలంతే. అది ఎంత టైం అయినా సరే. మధ్యలో మనం ట్రాక్ తప్పకూడదు. దుష్టుడు కాచుకొని ఉంటాడు దేవుని చిత్తాన్ని చెడగొట్టాలని. వాడెప్పుడు వెంటాడుతుంటాడు. దగ్గరికి దావీదును వెంటాడినాడు దుష్టుడు. దావీదుకి రాజు కావాలి. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్కి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సౌలు యోనాతాను చనిపోతారు, దేవునికి తెలుసు. తర్వాత రాజు దావీదు కావాలి. సాతాను ఏం చేశాడు, ఎందుకయ్యా విసిగిపోతున్నావు, సౌలుతో దాచుకొని పో, అబీమెలెకు దగ్గరికి పో. అబీమెలెకును ఆశ్రయించినాడు. రాజు దగ్గర రాజు అయ్యే టైంకి చివరి క్షణాలు వచ్చేటప్పటికి దుష్టుడు పనిచేయాలని చూస్తాడు. దేవుని చిత్తం నెరవేర్పుక దగ్గరకు వచ్చింది. నాకు దావీదు దగ్గరికి సాతానుడు వచ్చినాడు. అక్కడికి వెళ్ళినాడు, శత్రువుల దగ్గరికి వెళ్ళినాడు, శత్రువులను ఆశ్రయించినాడు. అయినా దేవుడు దావీదుని ప్రేమించినాడు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే తప్పడు. ఆయన అవునంటే అవును అన్నట్టుగానే ఉంటాడు. నెక్స్ట్ కింగ్ డేవిడ్. కాబట్టి దావీదుని ఇప్పుడు నేను వదిలేసినానంటే ఇశ్రాయేలుకు విరుద్ధంగా అయిపోతే దేవుని యొక్క ప్రణాళికలని చిన్న భిన్నం అయిపోతాయి. అందుకే దేవుడు వదలలేదు దావీదుని. అక్కడ వాళ్ళందరూ కలిసి ప్రేరేపించినాడు. ఏంటి రాజా ఇతను తీసుకొచ్చినావు, గొల్యాతును చంపినాడు, దావీదు వేల కొలది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది పాట పాడి. ఈ దావీదు గురించే కదా. మనసు మళ్ళీ తిప్పిందనుకో మనల్ని చంపేస్తాడు. అంత గొప్ప యుద్ధవీరుడు ఈ దావీదు అని చెప్తే అప్పుడు దావీదు పిచ్చి వేషాలు వేసి జొల్లు గార్చుకొని చేస్తే పంపించేసినారు. ఆయన కాపాడుకున్నాడు, ఆయన ప్రణాళికలను కాపాడుకున్నాడు. దావీదు దేవునికి లోబడేవాడని తెలుసు కాబట్టి ఏదో నా బిడ్డ పొరపాటుకి వెళ్ళిపోయాడు, ఏదో నా బిడ్డ అలిసిపోయి వెళ్ళిపోయాడు, నా బిడ్డ విసిగిపోయి వెళ్ళిపోయాడు, నా బిడ్డను రప్పించుకున్నాడు. కాబట్టి సాతానుడు వేచి ఉంటాడు, కాచుకొని ఉంటాడు. ఆయన ఉద్దేశాలని, ఆయన సంకల్పాలని చెడగొట్టాలి, చిన్నభిన్నం చేయాలి, ఆయన బిడ్డల యొక్క ప్రణాళికలను తూలనాడాలని, తృణీకరించేలాగా చేయాలని సాతాను మన జాగ్రత్తగా. అందుకే ఈ 119వ కీర్తనలో కూడా మనం ఇది శ్రేష్టమైన ఒక అధ్యాయం ఇది. 119, 176 వచనాలు కలిగిన అధ్యాయం ఇది. చాలా పెద్ద అధ్యాయం బైబిల్లో. కాబట్టి మనకు అది విషయం తెలిసిన విషయమే. కాబట్టి మనము కూడా ఈ కీర్తనలో ఎవరు రాశారనేది మనకు తెలియదు. కొంతమంది దావీదు గారు అంటారు ఆ మాటలను బట్టి, కొంతమంది ఏమో ఎజ్రా గారు రాసినారంటారు, ఏదేమైనా కొంతమంది నెహెమ్యా గారు అని కూడా అంటారు. ఏదేమైనా ఎవరు రాసినా పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. పరిశుద్ధాత్ముడు ఆయన బిడ్డల చేత రాయించిందే కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన అధ్యాయం ఇది. అంతేకాకుండా ఈ కీర్తన ఆరంభం చివరి వరకు కూడా ఒకే పద్ధతిలో ఒకే విషయంపై కొనసాగదు అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది కదా. చాలా విభాగాలుగా చేసిన 22 విభాగాలు, అనేక విషయాలు సాగటం వల్ల ఈ అధ్యాయాలు మొత్తం ఒకే సమయంలో మొదలుపెట్టి పూర్తిగా అంటే చాలా పలు దఫాలుగా అంటే మంచి ముత్యాల లాంటి మాటలు ఇందులో రాయబడినాయని మనము చాలా మంది కూడా భావిస్తారు. ఇంకొక ప్రత్యేకమైన ఏముందంటే దీంట్లో బైబిల్లోనే అంటే ఆ రోజుల్లోనే బైబిల్లో హీబ్రూ అరమిక్ భాషల్లో రచించేవాళ్ళు కదా. ఈ కీర్తనకారుడు మాత్రం హీబ్రూ భాషలో మాత్రమే వ్రాసినాడు. ఓన్లీ హీబ్రూ భాషనే, అరమైక్ కలపకుండగా. తర్వాత చాలా మంది దీన్ని అనేక భాషల్లో, ఇంగ్లీషు, ఇంకా హీబ్రూ, అరమైకు, అన్ని భాషలు హిందీ తర్జుమా చేయడం జరిగింది. మనకైతే విలియం కేరీ గారు తెలుగులో బైబిల్ని తర్జుమా చేసి ఎంత తిప్పలు పడినాడో మనకు తెలుసు. నిజంగా ఆయన కుటుంబం తీసుకొని వచ్చి
భార్య సహకరించకపోయినా ఒప్పించి ఇండియాకు వచ్చి వాళ్ళు ఏ విధంగా బైబిల్ ముద్రించినారో, తన భార్యను పోగొట్టుకున్నాడు, చనిపోయింది, కుమారుడు చనిపోయినాడు, అయినప్పటికీ పట్టు వదలకుండా ఏ విధంగా బైబిల్ గ్రంథాన్ని మనకు తెలుగు బైబిల్ని ఇచ్చినాడో విలియం కేరీ గారిని నిజంగా మనం మర్చిపోలేం. ఆయన మనకు తెలుగు యొక్క తర్జుమా చేయబట్టి ఏదో తెలుగులో చక్కగా మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఇది హీబ్రూ భాషలో రాసినారు. అంటే ఇది ఆల్ఫాబైట్స్ వాళ్ళకి హీబ్రూలో 22 ఉన్నాయి. అందుకే 22 భాగాలుగా చేసి 22 అక్షరాలుగా వాటిపైన మనకు పెట్టినారు. మనకి 26 అక్షరాలు ఏ విధంగా ఆల్ఫాబైట్లు ABCDలు ఉన్నాయో వాళ్ళకి 22 అక్షరాలు ఉంటాయి. మొత్తం ఈ 178 వచనాలుగా చక్కగా విభజించటం మనకు జరిగింది. 22 భాగాల్లో ప్రారంభ అక్షరాలు హీబ్రూ అక్షరాలు. అవి కూడా మనం ఒకవేళ అర్థం తెలుసుకోగలిగితే కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి అక్షరం కూడా ప్రభు ఒక ఉద్దేశంతో ఇస్తారు కాబట్టి. ఇదే ఈ యొక్క కీర్తనలో ఒక ప్రత్యేకత. ఇంత పెద్ద అధ్యాయాన్ని కూడా మనం చదవగలిగితే ఈ కీర్తన దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, తీర్పు, కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉపదేశాలు, దేవుడి ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఈ అధ్యాయంలో ధర్మశాస్త్రానికి సంబంధించి 25 సార్లు ఉంది దీంట్లో. అందుకే ఇప్పుడు కూడా మనం లాకు లోబడి ఉండాలి అని చెప్తారు కదా, అది 25 సార్లు ఉంది. బైబిల్ గ్రంథంలో పాటిస్తే మనం ఎక్కడ ఈ లోకంలో లాకు భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు చెప్పినట్టుగా చేస్తే. తర్వాత దేవుని వాక్కును గురించి 24 సార్లు ఉంది. తర్వాత దేవుని తీర్పు గురించి 23 సార్లు ఉంది. దేవుని శాసనాల గురించి కూడా 23 సార్లు ఉంది. ఆజ్ఞల గురించి, ఆయన కమాండ్మెంట్స్ గురించి 22 సార్లు ఉంది. ఆయన కట్టడల గురించి 21 సార్లు ఉంది. మనం ఈ విధంగా మనం అన్ని క్షుణ్ణంగా చూసుకుంటే ఉపదేశాల గురించి 21 సార్లు ఉంది. తర్వాత దేవుడిచ్చిన వాగ్దానాల గురించి 19 సార్లు ఉంది. అన్ని 19 సార్లు ఆయన ప్రామిసెస్ గురించి చెప్పుకుంటూ వచ్చినాడు. ఇంకా ఆయా అంశాలు ప్రాధాన్యత కూడా ఈ కీర్తన మనం చూడొచ్చు. ఇది పెద్ద అధ్యాయం కదా. అయితే మనం బైబిల్లో కానీ చూస్తే పెద్దది అనగానే చిన్నది ఏది అని మనకు ఆలోచన వస్తుంది. అయితే చిన్నది మనకు 117 అని తెలుసు నిజంగా. కాబట్టి మనం అన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది. దాంట్లో 117 2 వచనాలు ఉంటాయి. అంతేకాకుండా బైబిల్ మొత్తంలో అధ్యాయాల్లో 1189 అధ్యాయాలు ఉంటే 1100 అంటే 189 కీర్తనలో మధ్యలో వచ్చే అధ్యాయమే ఇది 118 అంటే 118వ కీర్తన. తర్వాత వచ్చే అధ్యాయమే మనం ఇప్పుడు ధ్యానించుకుంటే 119వ కీర్తన. దేవుడు వాక్యమై ఉన్నాడు అని ఉంటుంది కదా, ఆ వాక్యము ఎక్కువగా చూపిస్తుంది ఇక్కడ. యోహాను సువార్త 1:1 దేవుడే వాక్యం. అందుకే వాక్యానికి లోబడితే దేవునికి లోబడినట్టే. ఆయన కొరకు ఎలా జీవించాలో వాక్యంలో దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి ఆ విధంగా జీవించాలని కూడా ఈ అధ్యాయం ఎక్కువగా మనము చదవగలిగితే కూడా మంచిది. 1-2 వచనాల్లోనే చాలా మంచి పదాలతో ఆరంభమైంది వాక్యం. నిజంగా చక్కటి వాక్యంలో మనకు సత్యాన్ని బోధిస్తుంది. ఎన్నో మార్పులుగా చేసి వ్రాసిన వాక్యాన్ని దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఆధారపడాలో అనేది మనకు నేర్పిస్తుంది. దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా ఎట్లా జీవించాలో అనేది మనకు ఈ గ్రంథం చూపిస్తుంది. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో, ఇది నిత్య జీవాన్ని మనకి ఇచ్చేదని ఈ అధ్యాయం మనకు చూపిస్తుంది. నిత్యము మనల్ని కాపాడి నడిపించేదని ఈ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. దేవుని చూపించిన మార్గంలో ఎలా జీవించాలో కూడా, ఆయన ఏర్పరిచిన మనకిచ్చిన ఆజ్ఞలు, కట్టడలను ఎలా పాటించాలి అనేది కూడా మనం ఈ అధ్యాయం చూపించవచ్చు. కాబట్టి మనం ఏదేమైనా కూడా యెషయా గ్రంథం 11:9 ఉన్నట్లుగా సముద్రం జలాలతో నిండి ఉన్నట్లుగా లోకం అంతా కూడా దేవునికి జ్ఞానంతో నిండుకొని ఉంది. అది ఎరగగలిగితే మనుషులు బాగుంటది. ఇటువంటి హీబ్రూ అక్షరాల నుంచి వచ్చిన ఆ మొట్టమొదటి అక్షరం గురించి త్వరగా వాటి అర్థాలు చెప్పేసుకొని అధ్యాయంలో వచ్చినాలు కొన్ని చూసుకొని వెళ్ళిపోదాం. మొదటి భాగాన్ని అలేఫ్ అన్నారు కదా. అలేఫ్ అనేది హీబ్రూలో మొట్టమొదటి అక్షరం, మొట్టమొదటి ఆల్ఫాబెటిక్ అక్షరంలో మొట్టమొదటిది. దీని అర్థం ఏంటంటే ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే గాడ్ ద ఫాదర్, అంటే ఓన్లీ వన్ గాడ్ అన్నట్టు, ఒక్క దేవుడు అని చూపిస్తుంది. ఇది అంటే మాస్టర్, ట్రూత్ అనే మీనింగ్ వస్తుంది హీబ్రూలో ఈ వర్డ్కి. తర్వాత రెండోదిగా వచ్చే బేత్ అని ఉంది కదా, ఇది డ్యువాలిటీని చూపిస్తుంది, అంటే ద్వంద్వత్వాన్ని చూపిస్తుంది. పగలు, రాత్రి, చీకటి, వెలుగు. హౌస్ అనే మీనింగ్ కూడా దీనికి వస్తుంది. డ్యువాలిటీ అనేది క్రియేటివిటీని కూడా చూపిస్తుంది. మూడవది గిమెల్. ఈ యొక్క 3వ ఆల్ఫాబెట్ లో ఉన్న ఈ గిమెల్ అనేది దానికి అర్థం ఒక బ్రిడ్జ్ లాంటిది అని.
అంటే బ్రిడ్జి బిట్వీన్ ద ఆపోజిట్స్ అని, అంటే ఆపోజిట్గా ఉన్న వాటికి ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అని. తర్వాత దళిత్, ఇది వచ్చి దేవుని యొక్క సింబల్గా చూపిస్తుంది, అంటే హ్యూమానిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అని. తర్వాత మానవత్వానికి ప్రతీకగా ఉంటుంది. అంటే దళిత్ అనే దానికో పేర్లు కూడా పెట్టుకుంటా ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తే మనకు దావీదు అని. తర్వాత 5వది హే అంటే దీని మీనింగ్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ లైఫ్, అంటే ఎవ్రీథింగ్ అంటే క్రియేటెడ్ బై గాడ్ అన్నట్లుగా ప్రతిదీ దేవుని ద్వారా సృష్టించబడింది. జీవితం అనేది దేవుడు ఇచ్చింది, దేవుని యొక్క మూలం ఈ జీవితం అనేది ఈ అక్షరం ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత వేవ్, ఇది ఒక కనెక్షన్. ఈ కనెక్షన్ ఏంటంటే కనెక్షన్ బిట్వీన్ ద హెవెన్ అండ్ ఎర్త్, అంటే హెవెన్ పరలోకానికి భూమి మీద ఉన్న కనెక్షన్, అంటే మనకు దేవునికి ఉన్న మధ్య ఉన్న కనెక్షన్, భూమి మీద మనల్ని దేవునికి మధ్య ఏ విధంగా ఉందో అది ఆ డైరెక్షన్ ఏంటో అనేది అది మనం చూపిస్తూ ఉంది. తర్వాత జాయిన్, దేవుని యొక్క దీని యొక్క అర్థం ఏంటంటే హార్మోనీ అండ్ ట్రెంబోలిటీ, అంటే 7వ రోజు గురించి ఇది సూచిస్తూ ఉంది. హేత్, దీని యొక్క అర్థం ఏంటంటే లైఫ్, అంటే ప్రాణం, ఆత్మీయమైన ప్రాణానికి ఆత్మీయతకు సింబల్గా ఉంటుంది. తేత్ అంటే ఇది ఫెమినైన్ జెండర్, ఇది అంటే స్త్రీకి గుర్తుగా ఉంది, స్త్రీకి గుర్తుగా కొలుస్తారు కదా, అది అన్నమాట. అంతేకాకుండా స్త్రీ యొక్క గర్భము ఒక గూడు లాంటిదని, అంటే 9 months యొక్క ప్రెగ్నెన్సీ అని ఈ విధంగా ఇది చూపిస్తుంది. తర్వాత స్త్రీ ప్రాధాన్యత కూడా ఉంది కదా ఆరంభం నుంచి, అందువల్ల కూడా దాని మీనింగ్ కూడా ఇందులో చూపించడం జరిగింది. తర్వాత మోర్, హీబ్రూలో ఇది స్మాలెస్ట్ లెటర్ అని చెప్తారు. తర్వాత హోలీనెస్, పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తుంది, దేవుని యొక్క క్రియేషన్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత కఫ్, దీని అర్థం ఏంటంటే దేవునికి విధేయత కలిగి ఉంటాం, ఒబీడియన్స్ అని. మన కోరికల్ని, మన దురాశల్ని, మన స్వచిత్తాన్ని, వీటన్నిటిని కూడా దేవుని దగ్గర మనం తగ్గించుకొని వాటికి కాకుండా దేవునికి లోబడే విషయాన్ని ఇది తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత లామేద్ అంటే లెర్నింగ్, నేర్చుకోవడం, ధ్యానించడం, విశ్వసించడం, దీని అర్థం ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని ఆత్మీయంగా ఎదగటం. తర్వాత మేం అంటే వాటర్ అని, నీటి యొక్క జ్ఞానం, ధర్మశాస్త్ర ప్రకారం నీరు జ్ఞానం లాంటిది, అంటే నీరు అంటే మమే ద్వారా దీన్ని చూస్తారు, దేవుని కోసం దప్పికొనటం, దేవుని గురించిన తృష్ణ, మన కీర్తన 42:3 ప్రకారంగా. తర్వాత నూన్, అది లోయాలిటీ అండ్ సోల్ అని దీన్ని సూచిస్తుంది. ఇది అరమిక్ భాష నుండి నోన్ అని వస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే ఫిష్, చేప ఎలా సముద్రంలో నీటిలో ఈదుతుందో అది ఎప్పుడు ఎదురాడుతుంటది, చేప ఈదుతా ఉంటది. అంటే ఈ లోకమైన సందర్భంలో మనం కూడా ఎదురీదాలి, లోకంలో కొట్టుకొని పోకూడదు, లోక ఆశలకి, లోక దురాశలకి, లోక పోకడలకి కొట్టుకొని పోకుండా ఉండాలని ఈ సైన్ ఇది మనం చెప్తా ఉంది. సమేహ్, దీని అర్థం ఏంటంటే ప్రొటెక్షన్, దేవుని రక్షణ, దేవుడిచ్చే రక్షణకు సంబంధించింది ఇది, దేవుడిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలనే విషయాన్ని. తర్వాత 16 ఐన్, ఇది ఫ్యూచర్, భవిష్యత్తు గురించి, నిత్యత్వం, మనం భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నాం, మన ఆత్మను ఏ విధంగా కాపాడుకోవాలనే విషయం మనం తెలుసుకోవాలి. పే, ఇది మౌత్ అనే సింబల్ చూపిస్తా ఉంది. నోరు అంటేనే కొంతమంది అంటారు నోరు మంచిది కాదని, కొంతమంది ఏమో నోరు మంచిది ఊరు మంచిదని, ఈ విధంగా నోరు గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే దేవుని మాటలు మన నోటితో పలకాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ది పవర్ ఆఫ్ స్పీచ్ అని దీన్ని గుర్తు చేస్తాం. మనం ఏ మాట మాట్లాడుతున్నామని జాగ్రత్తగా మాట్లాడాలని, మాటకు విలువ ఉంటుందని యాకోబు 3:5-6 మనం చూస్తే నాలుకని ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనకు చెప్తా ఉంది. తర్వాత సాదే, దేవుని యొక్క పరిస్థితుల్లో మానవుని ప్రభావం, మన యొక్క నిజాయితీ, మన విలువలు, పరిస్థితుల్ని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత కోఫ్, దీని ఉద్దేశం ఏంటంటే ఇది హెడ్, తల వంటిది అని. తర్వాత రేఫ్, గ్రేట్నెస్ ని తెలియజేస్తుంది, ఉన్నత స్థాయి, అభివృద్ధి, దేవుని యొక్క ఉన్నత స్థితి, నిజస్థితి అనే భావాన్ని తెలియజేస్తుంది. ఇక షిన్ అనేది ఫైర్ అనే, అగ్ని అని, దేవుని యొక్క అగ్నికి, అంటే ఒకవేళ మన పాపంతో చనిపోతే అగ్నిగుండంలో పడి ఏ విధంగా పళ్ళు కొరుకుతామో, అందుకే హీబ్రూ భాషలో టీత్ లాగా ఉంటది వాళ్ళకి సింబల్, ఆకారం ఉంటది. అందుకే యుగయుగాలు కాలే నిత్యాగ్నిలో దేవుడు పడేస్తే ఇట్లా పళ్ళు కొరుకుతారు అని ఉంటది కదా, అది అని. ఇంకొక కోణంలో గుండా చూస్తే మనము అగ్నిలో పుట్టము వేయబడిన వారమై, అగ్నిలో పుట్టం వేయబడితేలా ముత్యంలాగా మనం బయటకు వస్తాం కదా, మన జీవితం దాన్ని సూచిస్తుంది, పరిశుద్ధ జీవితానికి సూచన. లాస్ట్ది తే, ఇది 22వ లాస్ట్ ఆల్ఫాబెటిక్. ఇది దీని అర్థం ప్రత్యేకంగా ఉంటది, సైన్ అండ్ సీల్, రాకడ యొక్క సూచనలు, ప్రకటన గ్రంథంలో ఉన్న పాత్రలు, బూరలు, వీటికి సంబంధించినవి మనకు కనబడతాయి.
అంతేకాకుండా ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు కలిగిందిగా ఉంది కదా. ఏదైతే ఇది ముగింపు ఉందో అదే 22 పార్ట్స్ గా ఇది ఆల్ఫాబెట్ వాళ్ళకి హీబ్రూలో 22 ఆల్ఫాబెట్స్ ఉండటం, 22 భాగాలుగా వాళ్ళు చేయటం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉద్దేశంతో రాయించడం కూడా జరిగింది. ఏదేమైనా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఒక పర్పస్ తో, ఒక ఉద్దేశంతో రాయబడింది. కొంతమందికి దేవుడు ప్రేరేపించిన విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చెప్పుకున్నప్పటికీ ఏదేమైనా మనకు అవసరమైన వాక్యం దేవుడు మనకు వ్రాయించినాడు. నిజంగా ఈ భాగంలో గిమేల్ అనే భాగానికి మనం వచ్చినాం. 17వ వచనం నుంచి 24వ వచనం కొన్ని వచనాలు లేని కదా. మనం ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ప్రేమించాలో మొదటి యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకో, అంటే నిర్దోషంగా నడవాలి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. శాసనాలు గైకొనాలంటే హృదయపూర్వకంగా దేవుని వెతికితేనే మన శాసనాలని గైకొంటాం. ఇవి మనం మొట్టమొదటిగా చూసుకున్నాయి. దేవుని మార్గములో మనం నడుచుకుంటే ఏమవుద్దంటే మనం పాపం చేయము. పాపం చేయకుండా ఉండాలి అంటే దేవుడిచ్చిన మార్గంలో నడవాలి, దేవుని ఆజ్ఞలను శాసనాలు గైకొనాలి. ఇవన్నీ కూడా మనకు చూపిస్తా ఉన్నాయి. యవనస్తులు కూడా నిన్న ఆంటీ చెప్పినారు, దీపాంటి, యవనస్తులు దేని చేత నడకను శుద్ధి చేసుకుని వాక్యం చేత జాగ్రత్తగా. వాక్యం మన నడతని శుద్ధి చేస్తుంది, మన జీవితాన్ని బాగు చేస్తుంది. నిజంగా పాపం చేయకుండా వాక్యం మనల్ని కాపాడుతుంది. మన హృదయంలో వాక్యం ఉంచుకుంటే మన ఆలోచనలు కూడా వాక్యాన్ని ఉద్దేశించిన ఆలోచనలు వస్తాయి. దేవుని భయం ప్రతి విషయంలో కలుగుతూ ఉంటుంది. అందుకే హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. నాటి చెప్పినారు కదా, చేతికి బాస్కాల్లాగా కట్టుకోవాలి అని, పిల్లలకు కూడా ఆ విధంగా నేర్పించాలి అని. ఆ విధంగా ఉన్నప్పుడు మనం జాగ్రత్త కలిగి మనము మన పిల్లల్ని కూడా పెంచుకోవచ్చు అని. సర్వ సంపదలు దొరికినట్లుగా దొరికిందని అంటే జీవితం బాగుండాలంటే దేవుని శాసనాలు కట్టడం తప్పిపోతే ఏమవుద్ది అంటే కోర్టు తీర్పుకి గురైతే ఏమవుతుంది, మరణ శిక్షలు పడతా ఉంటాయి. ఇప్పుడు కేరళ ఆమెకు అదే కదా పడింది, మరణ శిక్షను తప్పించాలంటే ఇప్పుడు ఎన్ని తిప్పలు పడుతున్నారు. పాల్ గారు వచ్చి ప్రార్థనలు చేసి ఇరు పక్షాలను కూర్చోబెట్టి అబ్రహాము దేవుడు మన దేవుడు, మేము యేసు ప్రభు వారిని సేవియర్ గా మేము నమ్మాం ప్రభువా అని ప్రార్థన చేశారు. ఆయన ఇద్దరిని చేతులు అందరిని కూర్చోబెట్టి ఇద్దరి పక్షంగా సమాధానం, ఆయన శాంతి దూతగా పిలువబడుతూ పాల్గారు చక్కగా దేవుని సువార్త చెప్తారు. చక్కటి ప్రార్థనలు దేవుని సన్నిధిలో గడుపుతారు. దేవుని కొరకై నిజంగా సిగ్గుపడకుండా బయటకు వస్తారని, దేవుని గురించి మాట్లాడకుండా మాట్లాడరు. నిజంగా చాలా గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు దేవునిలో. నిజంగా వారు కూర్చోబెట్టి మీరు ప్రభా అబ్రహాము దేవుడవు, మేము సేవియర్గా నమ్ముతాం, వాళ్ళ ప్రాఫిట్ అంటారు, అంతే తేడా. మేమందరం కూడా మీ పిల్లలము అని ప్రార్థించటం. ఆ విధంగా నిజంగా కట్టడలు మనం గైకొన్నట్లయితే అందరికీ దేవుడు ఒకే కట్టడలు, ఒకే నియమాలు ఉంచాడు. వాటిని మనం గైకొన్నట్లయితే మనకు ఆపదలు రాకుండా ఉంటాయి. పాపం చేయకుండా ఉంటే శిక్షలు తగ్గుతాయి. తప్పుదాలు చేస్తూ ఉంటే శిక్ష పడాల్సి వస్తుంది. అందుకే మనకు దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ గ్రంథం ప్రకారం నడుచుకోవాలి. అందుకంటారు కదా, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు. బ్రతకాలంటే ఏం చేయాలి? నీ దేవుని దయ కావాలి. దేవుని దయ కావాలి అంటే ఏం చేయాలి? నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటా. దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటా ఉంటే దేవుని దయలో ఉంటాం. నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరుము. దేనికి మన కన్నులు ఉపయోగించాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు అంటే మనం ఏది చూసినా మనం పాపంగా ఆలోచించాం. అప్పటి వరకు హవ్వ చాలా బాగుంది, సర్పం వచ్చి చూడు అప్పటి ఎంత బాగుందో అని అన్నప్పుడు ఆ కన్నులు సర్పం చెప్పిన మాటలు వినిన ఆ కన్నులుగా అవి ఉన్నాయి. అంటే చెవులతో విన్న ఆ కన్నులు ఏమి అంటే ఏం తీసుకున్నాయి అంటే ఆ కన్నులు అబ్బా నిజంగా సౌందర్యం కదా అని అప్పటిదాకా కనబడిన సౌందర్యం కనబడింది. అందుకే దేవుడు మనకిచ్చిన కన్నులను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం దేన్నైనా అంటే చూడటం తప్పు కాదు, చూసి దాన్ని చూసి పాపంగా చూడటం అంటే అందుకే అంటారు కదా మత్తయి సువార్తలో 2 కళ్ళు కలిగి నరకంలో పడగట్ట కంటే 1 కన్ను కలిగి నేను నిత్య జీవంలో ప్రవేశించడం మేలు. మంచి దృష్టితో చూడాలి, ఎవరిని చూసినా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అది మన కన్నులు ఆ దేవుని ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్లుగా నా కన్నులు తెరువయ్యా అంటే ఏది చూసినా ఎవరు చూసినా మన హృదయంలో పాపం చోటు చేసుకోదు. ఇంకా నేను భూమి మీద పరదేశిని. అవును, మనం ఇక్కడ పరదేశులం, యాత్రికులం. మనం ఎంతకాలం ఉంటాం? 60, 70, మా అంటే 80. అధికపులు ఇంకా బలం ఉంటే చాలా మంది 90 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. 90 years వరకు బతికి హ్యాపీగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే పరదేశులమే కదా. అప్పటికి నిత్య జీవంలో ఉండవలసిన వారం.
కాబట్టి నీ ఆజ్ఞ నాకు మరుగు చేయొద్దయ్యా అంటా ఉన్నారు భక్తుడు. నిజంగా దేవుని ఆజ్ఞలు మనకు మరుగైనవి కావు. అందుకే దేవుని ఆజ్ఞలు ఏమేమో మనకు స్పష్టంగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ ఒక 10 ఇచ్చారు ప్రభువారు క్లారిటీగా. ఆ 10 పాటిస్తే మిగతా అన్ని కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకి కదా. ముఖ్యాంశాలు అంటే న్యూస్ని చదువుతున్నాం కాబట్టి ముఖ్యాంశాలు స్పష్టంగా మనం చదివితే చాలు, మిగతా అంతా మనకు అర్థమైపోద్ది. తర్వాత వచ్చి క్వశ్చన్స్ కూడా చదువుకునే దినాలు మెయిన్ పాయింట్స్ మనము అంటే రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళం. మేము చదువుకుంటాం రన్నింగ్ నోట్స్. ఏం రాసుకుంటాం రన్నింగ్ నోట్స్? ప్రతిదీ రాయం, ఏదైతే మెయిన్ మనకు అవసరమో దాన్ని రాసుకుంటాం. ఆ విధంగా దేవుడు ముఖ్యమైన 20 ఆజ్ఞ 10 కమాండ్మెంట్స్ మనం 20వ అధ్యాయంలో ఇచ్చినాడు ప్రభు నిర్గమకాండంలో. అవి మనం చక్కగా పాటిస్తే చాలు, వాటిని మనం రోజుకొకసారి ధ్యానించుకుంటే చాలు. శిక్షకు పాత్రులం కాము ఈ లోకంలో కూడా. కాబట్టి మనం పరదేశులమని ఎరిగి భయంతో బతకాలి లోకంలో. నిత్యజీవం ఏ విధంగా పొందుకోవాలో తెలుసుకోవాలి. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగక ఆశ కలిగింది అంటున్నాడు భక్తుడు. ఎడతెగక ఆశ ఉందంట. ఏ విషయంలో? న్యాయ విధుల విషయంలో. న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదని బైబిల్లో. మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు, తీర్పు తీర్చే టైం మన ముందు పెడతాడు ప్రభు, మనం పరీక్షించడానికి కూడా. ఇద్దరు అటు ఇటు కూర్చోబెట్టి తీర్పు తీర్చండి అమ్మా అని మనల్ని ఒకవేళ కూర్చోబెడితే మనం ఎటువంటి తీర్పు తీరుస్తామా అని ప్రభు చూస్తుంటాడు. ఆయన న్యాయకర్త. న్యాయంని బట్టి తీర్పు తీర్చాలి, న్యాయంగా వ్యవహరించాలి, అబద్ధపు తీర్పు చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు, నోరు తెరిస్తే కీడు కల్పించకూడదు, ఒక ఉద్దేశం మనసులో పెట్టుకొని ఇంకొక ఉద్దేశం లాగా ప్రవర్తించకూడదు. ఆ న్యాయాన్ని దాని చేత నా ప్రాణం ధర్మశాస్త్రం కోసం, దేవుని వాక్యం కోసం అంట, న్యాయ విధుల కోసం అంట ప్రాణం క్షీణిస్తుందంట. అందుకే న్యాయం గురించి మన ప్రాణం ఆశపడాలి. తర్వాత దేవుడు 21వ వచనంలో గర్విష్ఠుల్ని గద్దించుచున్నావు. గర్విష్ఠులు అంటే దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే గర్వము అనేది మన హృదయంలో ఉందంటే అది లూసిఫర్ది అని మనం కళ్ళు మూసుకొని చెప్పేసుకోవచ్చు. గర్వము మన హృదయంలో వస్తుందంటే నేనే గొప్ప, నా మాటే వినాలి, నన్ను మించి ఎవరు ఉండకూడదు, నా తర్వాత ఎవరైనా అందరూ నా మాటే వినాలి, నేను చెప్పింది వినకుంటే ఇంకంతే, నేను చెప్పింది గీత గీసింది అవతలి దాటితే ఇంకంతే. వాక్యం నుంచి చూసి వాక్యము చూపించాలి, వాక్యం త్రూగా మనం వెళ్ళాలి. దేవుని విడిచేయి అనకూడదు. చాలామంది ఉంటారు ఎలా ఎంకరేజ్ చేస్తారంటే, చాలామంది వాళ్ళని వీళ్ళని పోల్చి. ఒక అక్క మొన్న నాకు ఫోన్ చేసి అంటారు, చాలా మంది పాస్టర్లు కూడా ఉన్నారమ్మా, డే అండ్ నైట్ ఫోన్స్ వస్తాయి, మీరు లిఫ్ట్ చేయాల్సిందంటే చెప్పిన నాకు అవసరమే లేదు. నా దేవుని దగ్గర నేను మోకరించినప్పుడు సేవా దినాల్లో మందిరంలో 1 hour ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఆడుకోవటానికి అట్లా దాన్ని చూడటం మందిరంలోకి వస్తే కూడా ప్రార్థన ముగించుకొని వచ్చే వరకు మీరు నాకు కనపడదు, బయటికి వెళ్ళిపోమని చెప్పేదాన్ని. నా తండ్రికి నాకు ఏ ఆటంకం ఉండకూడదు. ఆటంకం ఏమైనా ఉంటే నాకు అవసరమే లేదు. ఎవరితో నన్ను పోల్చొద్దు, ఎవరికి పోల్చొద్దు. నేను నా ప్రభువుని చూసి నడుచుకుంటా. ఆయనకు మించి ఏదే వద్దు, నాకు అవసరమే లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలే అలా విధంగా మాట్లాడుతున్నారు, దేవుని బిడ్డలను పిలువబడుతూ మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి వాటి నుంచి మనం తప్పుకోవాలి. ఇచ్చిన దేవుని మర్చిపోకూడదు. దేవుని నుంచి మనం పొందుకోవాలి. దేవుడు చెప్పిన విధానంలో మనం పొందుకోవాలి. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఆజ్ఞలు విడిచి తిరిగామా శాపగ్రస్తులం అయిపోతాం. భూమి మీద శాపమే, నిజంగా నరకంలో పడతాం, అది ఒక శాపమే. పరలోకం రాదు. భూమి మీద శ్రమలు వస్తాయి, ఆజ్ఞలు విడిస్తే శ్రమలు వస్తాయి. ఉన్న ఆజ్ఞల్లో ఉంది దొంగతనం చేయకూడదనుంది, వ్యభిచరించొద్దనుంది, నీ పొరుగువాన్ని ఆశించొద్దనుంది, నీ పొరుగువాన్ని అబద్ధ సాక్ష్యం పలకొద్దనుంది, పొరుగువాది ఏది వద్దనుంది. వీటన్నిటిని గురించి మనం జాగ్రత్త కలిగి లేకపోతే శ్రమలు భూమి మీద వస్తాయి, శ్రమలు. పరలోకం కూడా రాదు. వ్యర్థమైన వాటి మీద, వ్యర్థమైనది ఉచ్చరించకూడదు, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. శాపము. భూమి మీద శ్రమలే ఎదుర్కోవాల్సి వస్తుంది, పరలోకము కూడా అందుకోలేం. కాబట్టి 2 విధాలుగా మనం చూసుకోవాలి. 2 ఇంచులు కలిగి ఖడ్గం, దేవుని గ్రంథం. నేను ఈ శాస్త్రం అనుసరించున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారం తొలగించు ప్రభు అంటున్నాడు భక్తుడు. అవును, దేవుని శాస్త్రాలను అనుసరిస్తే మన మీదకి నింద రాదు, తిరస్కారాలు రావు. ఒకవేళ దుష్ట సంబంధికుల మీద వచ్చినా వాటిని ప్రభువుకు అప్పచెప్తే ప్రభు తొలగించేస్తాడు. రావని చెప్పలేం.
కదా అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన వచ్చిన వారికి శ్రమ అంటాడు. అంటే అభ్యంతరాలు వస్తాయి, కానీ ప్రభువుకి అప్పచెప్పుకుంటే మనం ప్రభు శాసనాలను బట్టి నడుచుకుంటా ఉంటే ఆ అభ్యంతరాలు ప్రభు తొలగించుకుంటాడు. ప్రభుకి తెలిసి ఎట్లా తొలగించాలో. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఇక 23లో చూస్తే ఏముంది, నేను శాస్త్రం అనుసరిస్తున్నా. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుంటారు. అధికారులు మాట్లాడుకొని, రాజులు మాట్లాడుకొని, గొప్ప గొప్ప వారు మాట్లాడుకొని, మన దేవుడు మన పక్షంగా ఉన్న మనకు విరోధి ఎవడు? అధికారుల హృదయం ఏమి అంటే మనకు అతీతమైనదేం కాదు. మన హృదయమే ఏలియని స్వభావం గల మీ వంటి స్వభావం గల మనుషుడే అన్నాడు దేవుడు. ఒక సవాలుగా అన్యుల మధ్యలో, అంటే ఆహాబు యెజెబెలు భయంకరమైన వ్యక్తుల ప్రజల దగ్గర సవాలుగా ధైర్యంతో నిలబడిన ఏలియాని మనల్ని ఒకటిగా పోల్చినాడు దేవుడు. ఆయన ఎక్కడా నేనెక్కడా అనుకుంటా, ఎంత మనల్ని పోల్చినాడు కదా ప్రభువారు. ఆయన ఎంత ధైర్యంగా నిలబడ్డాడు, ఎంత ధైర్యంగా సవాల్ చేసినాడు. మీ దేవుడే దేవుడైతే నా దేవుడు దేవుడని నేను రుజువుపరుచుకుంటా, మీ దేవుడే దేవుడైతే ఎంత గట్స్ ఉండాలి వాళ్ళ ముందు. అంటే ఆ నీళ్ళల్లో నుంచి అగ్ని రావాలి, ఆ పెట్టిన మాంసము ఉడకాలి, అగ్ని కింద నుంచి రావాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి ఏలియాకి. నిజంగా అటువంటి ఏలియా అని అంటాడు ప్రభు. ఏలియాతో మనల్ని పోలుస్తున్నాడు. ఏలియా కూడా మీలాంటి స్వభావం గలవాడే. ప్రార్థన చేసినప్పుడు వర్షింపకుండా ప్రార్థన చేస్తే వర్షం రాలేదు. మీరు కూడా అంతే, ప్రార్థన చేయండి, విశ్వాసంతో నమ్మండి అంటున్నాడు దేవుడు. నిజంగా అధికారులు మాత్రం మనకు అతీతులేం కాదు. దేవుని చేతులు ఒక్కసారి దేవుడు ఇట్లా తిప్పితే తిరిగిపోతారు అధికారులు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం దేవునిలో శాసనాలని, ఆ కట్టడాలను మనం గైకొంటున్నప్పుడు, ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. జ్ఞానం కలిగి నోరు తెరచినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నీ సేవకుడు నీ కట్టలు ధ్యానించొచ్చాడు. మన కట్టడాలను ధ్యానించాలి, వాళ్ళ గురించి వీళ్ళని గురించి ధ్యానించకూడదు. వాళ్ళు ఎట్లా పోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నాకంటే ఎక్కువ తక్కువ, ఇవి కాకుండా కట్టడల గురించి ధ్యానిస్తుంటే ఇతర వ్యక్తుల గురించి ఆలోచించే టైమే మనకు ఉండదు. నీ శాసనం నాకు సంతోషకరములు. శాసనాల విషయంలో నన్ను సంతోషపడాలి. వాక్యం చదువుతుంటే తేనె కంటే మధురంగా ఉండాలి, మనకు జుంటి తేనె ధారాల కంటే మధురంగా ఉండాలి. అంత మధురమైనవి దేవుని వాక్యం. నిజంగా మనం ఇష్టపడి అంగీకరిస్తే అంత ఆనందం ఉంటుంది దేవుని వాక్యంలో. నిత్యానందం మీ తలల మీద ఉండును అంటాడు. అదే ప్రతి దినము నేను ప్రార్థనదే, పిల్లలు ప్రార్థన చేసి పంపించేది నేను అంటేనే, ప్రభా మా తలల మీద మీరు ఉండండి, మీరు నిత్యానందం ఉంచండి, మా తలల మీద మీ హస్తం పెట్టండి, మమ్మల్ని ఏలండి, మాకు అధికారి వేయండి, మాకు యజమానుడు వేయండి, మా మీద రాజ్యం చేయి ప్రభువా, మమ్మల్ని ఏలు ప్రభువా. అది నా ప్రార్థన. ప్రభుకు అప్పచెప్పుకుంటే ఆయన నడిపించుకుంటాడు. ఆయన మనకు ఆలోచనకర్త. మనకు ఆలోచనలు ఇస్తాయి. ప్రభు ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన సదాకాలం ఉంటుంది. నిత్యముండే ఆలోచనలు మనం కలిగి ఉండాలి. తుచ్చమైన ఆలోచనలు సదాకాలం నిలవవు, బలహీనపరిచే ఆలోచనలు సదాకాలం నిలవవు. దేవుడిచ్చే ఆలోచన సదాకాలం ఉంటుంది. ఈ దేవుడు సదాకాలం మీకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు మిమ్మల్ని నడిపించును. వాక్యం నాకు చాలా ఇష్టం. ఎందుకో చాలా ఇష్టం. మరణం వరకు ఎవరు నడిపిస్తారు? నేను నీకున్నా చచ్చిపోయేదాకా నేను చూసుకుంటాను. ఒక్క మనిషి అనగలరా? ఏ మాత్రం అనలేరు. ఒక చిన్న విషయంలో కూడా నేనున్నాను లేని మనుషులు, ఒక చిన్న సహాయం విషయంలో కూడా నేనున్నా భయపడొద్దు అని అనలేని సమాజంలో మనం ఉన్నాం. అటువంటిది సదాకాలం మరణం వరకు నేను నడిపిస్తా అని చెప్పిన దేవుడు, ఏకైక దేవుడు మన యేసు ప్రభువారు, మన దేవుడు, మన తండ్రి, మన ప్రభువు. నిజంగా చివరి దాకా మనం నడిపించేవాడాయన. కీర్తన 48:14 ఉంటుంది అది. ఆ వచనం నాకు చాలా ఇష్టం. వచనాల్లో ఆ వచనం చాలా ఇష్టం. నిజంగా మన దేవుడు సదాకాలం నిలిచే దేవుడు. యేసు ప్రభువారి శిష్యుల్లో పేతురు అంటే నాకు ఇష్టం. నిజంగా అటువంటి కొన్ని క్యారెక్టర్స్ మనం ఇష్టపడతాం కదా. పేతురు క్యారెక్టర్ వెంటనే పశ్చాత్తాపడతాడు. ప్రభు అంటే ఇష్టము, ప్రభుని బాగా ప్రేమిస్తాడు, ప్రభుని బాగా ఇష్టపడతాడు. కాబట్టి మనం ఏదేమైనప్పటికీ నిజంగా ప్రభు కొరకే మనం జీవించాలనే అతృష్ణ ఆశ మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా సహాయం చేయాలి. మనకు ఆశ ఉండాలి. మనకు ఆశ అంటే ఆ డిజైర్ మనకు లేకపోతే ప్రభు ఏం చేయలేడు. మనం ప్రభుతో కోఆపరేట్ చేస్తే చాలు, ఆయన మిగతాది మొత్తం మరణం దాకా మనల్ని నడిపించుకుంటాడు. ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ చేతికి మనం అప్పచెప్పుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడినట్లుగా
నా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరణం వరకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.